హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ కొత్త కంటెంట్తో వచ్చాను. ఇది కుకట్పల్లి హైదరాబాద్లో ఉలవచారు రెస్టారెంట్ బ్రహ్మరంభ థియేటర్ ఎదురుగా ఉంటుంది. అక్కడ ఇది మీటింగ్ దేనికంటే ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు పెడుతున్నారు. స్విచ్లు, సాకెట్లు, లైట్స్, వైర్స్, కేబుల్స్, ఎంసీబీలు అన్నీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఫ్యాన్లు, స్టేబుల్ ఫ్యాన్లు కావాల్సినవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళు కొంతమంది ఎలక్ట్రీషియన్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళ కోసం ఈ మీటింగు. వాళ్ళకి ఇన్విటేషన్ కార్డ్ ఎవరైతే ఉందో వాళ్ళకే ఇవి. భోజనాల ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా చేశారు. అదిగో చూడండి, ఆర్ఆర్ కంపెనీ ఇది. ఫ్యాన్స్, కేబుల్స్, లైట్స్ అవైలబుల్ ఉంటాయి. అంబాసిడర్ వచ్చేసి హీరో అక్షయ్ కుమార్ దీని అంబాసిడర్. చిన్న మీటింగ్ కండక్ట్ చేశారు. కనీసం 150 మెంబర్స్ నుంచి 200 మెంబర్స్ వరకు రావాలని. మీకు ప్రతిదీ చూపిస్తా. ఈ ఆర్ఆర్ ప్రత్యేకత ఏంటి అన్నది, కేబుల్స్ ఏంటి, వాటిలో వాళ్ళు తయారు చేసేది ఏంటి అని ప్రతిదీ మీకు 1 by 1 చూపిస్తా. వీళ్ళ ఒక చిన్న బుక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఏమేమి అవైలబుల్ చేస్తారు అన్న ప్రతిదీ ప్రైజ్ తో సహా అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఆర్ఆర్ యొక్క కంపెనీ యొక్క క్యాటలాగ్స్ అవి. ప్రతి ఎంసీబీలు, డీబీలు ఎంతెంత యామ్స్ ఉన్నాయనే ప్రతిదీ దాంట్లో ఉంటుంది. నేనే కాదు, మీరు కూడా ప్రతిదీ తెలుసుకోవాలి. మీరు ఇల్లులు కట్టుకునేటప్పుడు ఎంతో మంచి వాటిని మీరు వాడుకోవాలి అని ఈ వీడియో మీకోసం అయితే నేను తీస్తున్నాను. మీకు ఏదైనా కావాలి అంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, స్క్రీన్ పైన ఇస్తాను. దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఇదిగో సాకెట్, 16 amp సాకెట్ విత్ మనం ఛార్జర్ వస్తుంది ఈ కంపెనీతోటే, వేరే ఎక్కడా లేదు అట్లా. ఇగో హోల్డర్స్, ప్లగ్స్, 16 amp ప్లగ్స్, మెటల్ బాక్సెస్, స్విచ్చెస్ మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. వైట్, బ్లాక్, గ్రే అన్ని ప్రతిదీ. ఆర్మోడ్ కేబుల్స్ కూడా ఉన్నాయి. మనం లగ్జరీ కూడా ఇందులో ఉన్నాయి. స్విచ్చెస్ ఎట్లా ఉన్నాయి, 2 వే స్విచ్చెస్, 1 వే స్విచ్చెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి ఇండస్ట్రియల్లో వాడే వైర్స్ అవి. మనం 3 కోర్, 4 కోర్, 2 కోర్, 1.5, 2.5 ప్రతిదీ కూడా ఈ కంపెనీ తయారు చేసి మీ కొరకు తీసుకొస్తుంది. మంచి ప్రోడక్ట్ మీకోసం అందించాలని ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ప్రతి దాని గురించి వివరించి మాకు చెప్పారు. అది మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఇవి మన హోల్డర్స్, వాళ్ళకి పెట్టిన హోల్డర్స్ మోడల్స్ అవి. మనకి ఏ టైప్ అయితే ఆ టైప్ పెట్టుకోవడానికి ఎంసీబీ విత్ సాకెట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన స్విచ్ ప్లేస్లో కూడా ఎంసీబీ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మన గ్రేజర్ పర్పస్ కానీ, ఏసీ పర్పస్ కానీ స్విచ్ ఎక్కువ శాతం పోతూ ఉంటుంది. అది ఎంసీబీ అయితే పోదు. వీళ్ళు ఏం చేస్తారంటే స్విచ్ బదులు ఎంసీబీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకునేలాగా స్విచ్ సాకెట్ని మన ముందుకు తీసుకొచ్చారు. కలర్స్ అయితే చూడండి, ప్రతి కలర్ ఇందులో ఉంది. మనకి తక్కువ ధరలో, బయట మార్కెట్ దొరికే తక్కువ ధరలో వీళ్ళు తీసుకొచ్చారు. ఇదిగోండి 4 కోర్ కేబుల్, 50 square కేబుల్. అది ఇది కూడా 4 కోర్ కేబుల్, ఇండస్ట్రియల్ పర్పస్. ఇది అల్యూమినియంది. ఇంకో ఇది కూడా చూడండి. వీళ్ళ దగ్గర ఇంటర్నెట్ కేబుల్ కూడా ఉంది. ఇది కూడా చూడండి, ఎటువంటి ఆఫీసులకైనా పనిచేస్తుంది. ఇది మన మోటార్స్కి వేసుకునేది. ఇది 3 కోర్ 6 square 3 phase వాడతారు. అది 3 కోర్ కేబుల్ 2.5 mm. ఇది సంప్ మోటార్లు కూడా మంచిగా వాడుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా మనం మోటార్స్కి లేకపోతే మన ఇళ్లలో మీటర్స్కి వేసుకునేది. 4 square కేబుల్. ఇది హెవీ కేబుల్. 4 మోడల్, 2 మోడల్ అండ్ 6 మోడల్ మెటల్ బాక్స్ అండ్ 8 మోడల్ మెటల్ బాక్స్, 12 మోడల్ మెటల్ బాక్సులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే చెప్పాను కదా ఇందాక మీకు, ఇండస్ట్రియల్ 4 మోడల్, 4 కోరు, సింగిల్ కోరు, 3 కోరు, 2 కోరు. మన స్క్వేర్ మనం ఆర్డర్ పెడితే వాళ్ళు మన సైట్కి కూడా తీసుకొచ్చి డెలివరీ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది చూడండి, ఎల్లో కలర్ 1 square ఇది ఫైర్ ప్రూఫ్ అనమాట. వీటిలో మోడల్స్ ఉన్నాయి. 1.5 వీటిలో మోడల్ కూడా. ఇదేమో 4 square వైరు. ఫైర్ అయినా సరే ఈ వైర్ అయితే కాలదు, ఫైర్ ప్రూఫ్ ఇవి. 4 square అదిగోండి, Q1, F1, F2 అని వీటి మీద రాసింది. HRF ప్లస్ FR అంటే ఫైర్ రెసిస్టెన్స్ అన్నట్టు. ఆ ప్లాస్టిక్ కూడా అంటుకోదు. ఇది ఇందాక చూపించాను మీకు. 16 amp సాకెట్ విత్ 2 చార్జెస్ పెట్టుకోవచ్చు. ఇవి కేబుల్స్. ఇవి 1.5, 2.5 HR ప్లస్ FR హీట్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అది మార్కెట్లో దొరికే రేటు కంటే తక్కువ రేటుకి మనకి ఇస్తారు వీళ్ళు. మీకు కావాల్సి ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా ఎలక్ట్రీషియన్ సహోదరులందరికీ అవగాహన రావడానికి చిన్న వీడియో క్లిప్స్ అయితే మాకు చాలానే చూపించారు.
మాకొచ్చే కస్టమర్లకి వాటి గురించి చెప్పడం కోసం ఇంకా చాలామంది రావాల్సే ఉంది. మాకు ఈలోపు బ్లూ కలర్ జ్యూస్ ఒకటి ఇచ్చారు. నేను కూడా ఒకటి తీసుకుని అందులో నిమ్మకాయ బద్దేశారు. తాగాను. చాలా అయితే చాలా బాగుంది. సూపర్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి మీటింగ్లు కండక్ట్ అవ్వాలంటే నాకు కాల్ చేయండి. మరి మాకు శాంపుల్ కూడా చేపించారు. ఆర్ఆర్ కేబుల్, మరి వేరే ఇతర కంపెనీ కేబుల్, అది ఏ కంపెనీ అనేది నేను చెప్పను. ఎల్లో కలర్ వచ్చేసి ఆర్ఆర్ యొక్క కేబుల్, రెడ్ కలర్ వచ్చేసి వేరే ఇతర యొక్క కేబుల్. ఈ రెండింటికి పవర్ కనెక్షన్ ఇచ్చి హెవీ లోడ్ రెండిట్ల పైన వేస్తున్నారు వాళ్ళు. ఈ ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చి నేను చాలాసేపే సెర్చ్ చేశాను. పైన రెడ్ కలర్ దాని మీద 27 యాంప్స్ లోడ్ వేశారు. ఈ ఎల్లో కలర్ పైన అయితే 30 ఉంది. చూసాము తొందరగా మెల్ట్ అవుతుందని. ఇతర కంపెనీ యొక్క కేబుల్ అయితే త్వరగా మెల్ట్ అవుతుంది. నేను టెస్టర్ పెట్టుకుని చూశాను. దానికి ఉన్న ప్లాస్టిక్ అది మెత్తగా అయిపోయింది. స్ట్రాంగ్ లేదు. ఈ ఆర్ఆర్ది ఎల్లో కలర్ది స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా నేను తీసుకుని చేత్తో కూడా పట్టుకుని చూసాం అది హీట్ అవుతుందా లేదా అని. హీట్ అయితే ఇది అవ్వలేదు, కానీ రెడ్ కలర్ అది హీట్ అవుతుంది, మెల్ట్ అవుతుంది. అది మెల్ట్ అవుతుంది. హార్డ్ అది రబ్బర్ లాగా అయిపోయింది. స్ట్రెచబిలిటీ అనేది తగ్గిపోయింది. ఇది స్ట్రాంగ్ రెడ్ కలర్ మంచిగా ఉంది. ఇది అంటుకుపోతుంది చూడండి. ఆ yellow కలర్ కేబుల్ వచ్చేసి అంటుకుపోతుంది. స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది ఫాస్ట్ గా మెల్ట్ అవుతుంది? ఇది మెత్తగా అయిపోయిందండి. ఎల్లో కాదు, రెడ్ మెత్తగా అయింది. రెడ్ మెత్తగా కాలేదు. వన్ సెకండ్ ఒక్క నిమిషం ఆగండి. మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఇది అంటుకుపోతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి 33 amps లో ఈ కేబుల్ ఉంది. ఇది వచ్చేసి 38 amps లో ఉంది. ఎక్కువ ఉంది. అంటే లోడ్ దానిపైన ఇది ఎక్కువ పడింది. ఇది దీనిపైన తక్కువ పడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఒక 2 నిమిషాలు ఆగితే నేను ఇంకొంచెం యాంప్స్ పెంచుతాను. ఇక్కడ 35 పెట్టుకుందాం మనం. బ్లాస్ట్ అవుతుంది. డబల్ లోడ్ దాని మీద చాలా ఎక్కువ ఉంది. బాగా ప్రాబ్లం చెప్తున్నాం మనం. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా 35 లో ఉంది. ఏది ఫాస్ట్ గా మెల్ట్ అవుతుందో చూడండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు 34 కి ఆల్రెడీ ఇది వచ్చేసింది. ఇది 41 కి వెళ్ళిపోయింది ఆంప్స్. అంటే పవర్ అనేది పెరుగుతుంది, అది అయినా ఆగుతుంది. ఇది అనేది ఆగుతుందా లేదా? కెపాసిటీ కూడా ఎక్కువనే ఉంది. మనలో ఇది 5x కేబుల్ ఉంటుంది. ఇది 5 కేబుల్. డైరెక్ట్ బేస్ పట్టుకుని ఏం కాదు. సపోర్ట్ ఉండదు. ఎర్తింగ్ సపోర్ట్. ఇది స్ట్రాంగ్ ఉంది. ఎల్లో అది ఎల్లో వచ్చేసి మనలో 5x కేబుల్. ఇది వచ్చేసి కాంపిటీటర్ కేబుల్. మెల్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. అదిగో ఆల్రెడీ ఈ రెడ్ కేబుల్ అనేది మెల్ట్ అవడం జరుగుతుంది. ఎల్లో వచ్చేసి ఇది 5x LS0 EBXL టెక్నాలజీతో చేసిన కేబుల్. ఇది ఇప్పుడు డబల్ లైఫ్ అని చెప్తాను సార్. అది ఈ కేబుల్. ఎస్. ఇది వచ్చేసి నార్మల్ కాంపిటీటర్ కేబుల్. ఆర్ఆర్ కేబుల్ సూపర్. చూశారు కదండి, మా ఎదురుగుండానే కేబుల్ చెక్కింగ్ అయితే చేసాము. చేతి టచ్ కూడా చేసి చూసాము ఏది హీట్ అవుతుందో ఏది హీట్ అవ్వట్లేదని. ఇది మాకే కాదు, మీకు కూడా తెలియాలి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి, కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి వైర్ వేయాలని తెలుసుకోవడం కోసం ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. వైరింగ్ చేయించుకునే ప్రతి ఒక్కరు కూడా మంచి వైర్ అయితే వేసుకోండి. క్వాలిటీ వైరే వేసుకోండి. మనకు అది ఒక జీవితకాలం, ఒక లైఫ్ అన్నది రావాలి. కాబట్టి నేను ప్రత్యేకంగా నాకు ఖాళీ లేకపోయినా సరే వాళ్ళు ఇన్వైట్ చేసిన ఆ ఈవెంట్కి నేను వెళ్ళి మీకోసం మీకు తెలియాలని ఈ వీడియో అయితే తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే మీకు. కరెక్ట్ అండి. రెండింటికి సేమ్ వేలో పవర్ పాస్ చేస్తున్నప్పుడు ఏది ఎక్కువ లోడ్ తీసుకుంటుంది, ఏది ఎక్కువ ఫాస్ట్ గా మెల్ట్ అవుతుంది? అంటే ఫాస్ట్ గా మెల్ట్ అయ్యే లైఫ్ వస్తుందా? నార్మల్ గా ఇది ఆల్రెడీ మెల్ట్, దీనికి ఆల్రెడీ అతుక్కుంటుంది. ఇది వచ్చేసి ఆర్ఆర్ కేబుల్. దీనికి కలర్ షేడ్ అయిపోయింది. మేము చెక్ చేసిన తర్వాత మరి ఇంకొంతమందిని రమ్మన్నారు. నేను తీసుకొచ్చిన ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కస్టమర్లు కూడా నేను దగ్గరుండి మరి చూపించినందుకు ఇందులో ఒక అతను, వాళ్ళు కూడా చూసి తెలుసుకున్నారు.
ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ పైరెక్స్ ప్రొడక్ట్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్. ఇది ఎవరు రికమెండ్ చేయాలి కస్టమర్ కి? ఎలక్ట్రిషియన్ రికమెండ్ చేయాలి. అదంటే Q1 కానీ క్లిమిక్స్ కానీ దుకాణంలో షాప్ అతను చేస్తాడు. ఈ పైరెక్స్ అనే ప్రొడక్ట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఎలక్ట్రిషియన్ చేయాలి. ఇక్కడ ఇలాంటి సెమినార్ మనం పిలుస్తాం, మీకు టెక్నికల్ గా కొంచెం చెప్తాం, అది మీకు అర్థమవుతుంది. ఎన్ని కస్టమర్ మీకు చెప్తాం. డెవలప్మెంట్ ఓన్లీ గవర్నమెంట్ చేతిలోనే ఉండదండి, మన చేతిలో కూడా ఉంటుంది. ఉంటుందా? అదే చెప్తున్నా. ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు సార్, ఏ ఎలక్ట్రిషియన్ మనకి సార్ చెప్పారు, మీరు ట్రై చేయండి. మాకు రాజు సార్ ఉన్నారు ఆర్ఆర్ కేబుల్లో 20 years, ఈ మార్కెట్లో దగ్గర 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలక్ట్రిషియన్ అయినా ఒక్కటే మాట చెప్తాడు, డాక్టర్స్ అంటాడు. ఎందుకు డాక్టర్స్ అంటాడు ఎలక్ట్రిషియన్? హజార్డస్ నుంచి రిస్క్ నుంచి ఎవ్రీథింగ్ ఎలక్ట్రిషియన్ చేయాల్సిన పని ఎలక్ట్రిషియన్ చేయాలి. నాకు స్టమక్ లో ప్రాబ్లం ఉంటే ఎక్కడ పోతాను? ఇంట్లో వైరింగ్ కానీ స్విచ్ కానీ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎలక్ట్రికల్ లో పని చేస్తున్నాను, నేను పోయి స్విచ్ లో ఎలివేట్ ఏమైంది? పోయి ఇంకో గోడకి అతుక్కుంటా పోయింది. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సో దట్ ఇక్కడ మీరు యాజ్ ఏ డాక్టర్స్, ఇక్కడ డాక్టర్కి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో మీకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం క్యారీ చేయాలంటే మనం టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండాలి అంటే అన్న అదే చెప్తున్నాను. యూట్యూబ్ చూసి ఒక అతను కిడ్నీలో స్టోన్ చేయడానికి ఆపరేషన్ చేశాడు, చూసారు లేదు? పోయింది కదా. అదే ఎవరు చేయాల్సిన పని చేయాలి. అట్లానే ఊరికే గెలికారు అనుకోండి, ఇది కూడా పోతుంది. సింపుల్. ఒకసారి వారంటీ అయితే 2 సార్లు చేయబెట్టాడు. నేను ఎలక్ట్రికల్ లో పని చేసి టెస్టర్ పెట్టి నేనే టెస్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సమ్ నాలెడ్జ్ మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో ఉన్నా, నాకు ఈ నాలెడ్జ్ ఉంది. నేను ఇంకో ఫీల్డ్లో ఉన్నా, ఎవరైనా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఎంత నేను విన్నాను అనుకో, నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో నాకు ఏముంటుంది అంటే ఎవరో ఒక దగ్గర అది ఓకే అంతా చేయలేకే, మీరు టెక్నికల్ గా చెప్పాలి. మీ దగ్గర విన్న కస్టమర్ 2-3 వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు మేము ఈ పైరెక్స్ ప్రోడక్ట్స్ మేము కాంపిటీషన్ చూసి మేము బాగా సేల్ చేస్తున్నామని మార్కెట్లో వేరే కంపెనీస్ తీసుకొచ్చారు. బట్ విత్ LSOH ఇన్సులేషన్తో కాదు, FR ఇన్సులేషన్. ఎందుకు FR ఇన్సులేషన్ అంటే కాస్ట్ తక్కువ ఇచ్చి కస్టమర్ అట్రాక్ట్ చేద్దాం. LSOH ఇన్సులేషన్ EPX ప్రోడక్ట్ ఇస్తానంటే యాజ్ పర్ 17048 HFFR ఇన్సులేషన్ తోనే ఇవ్వాలి. అది వాళ్ళు ఇవ్వట్లేదు. పోనీ అన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన 10 మందికి చెప్పు, నువ్వు 2 వింటే చాలు. నీ వల్ల 2 బాగుపడితే చాలు కదా. 10 మంది బాగుపడాలని రూల్ లేదు. 10 మందిని మనం మార్చాలనుకోవడం మనతో కూడా కాదు. ఓకే, సో ట్రై చేయాలి. గుడ్ ప్రొడక్ట్స్, సేఫ్టీ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయండి. సో అన్న నీకు చెప్తాను, స్ట్రైట్ పాయింట్ చెప్తాను. ఓకే, ఇన్సూరెన్స్ మేము ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మేము ఇవ్వట్లేదు. ఒకప్పుడు ఆర్ఆర్ కేబుల్ పాస్ట్ 10 years బ్యాక్ ఇన్సూరెన్స్ ఇచ్చాం, ఇప్పుడు ఇవ్వట్లేదు. రీజన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే మినిమం ఈరోజు ఎంత పెట్టాలి సార్? మినిమం ఎంత పెట్టాలి? ఇన్సూరెన్స్ 10,000 మినిమం పెట్టాలి. ఆ 10,000 పెట్టడానికి మొత్తం ఏం కవర్ కావాలి? ఏం కవర్ కావు. నేను కవర్ కాని ఇన్సూరెన్స్ నేను నీకు ఇచ్చి నువ్వేం చేస్తావు? భరోసామే ఉంటావు. వెన్ టైం వచ్చినప్పుడు నీకు ఉపయోగపడినప్పుడు నువ్వేమనుకుంటావు? ఎవరిని తిట్టుకుంటావు పోయి. సో స్ట్రైట్ అవే ఇక్కడ మేము ఎలక్ట్రిషియన్ మోసం చేయలేము. ఏదైతే మేము ఇస్తున్నామో అదే జెన్యున్గా చెప్తాము. ఇన్సూరెన్స్ ఇవ్వలేము. కరెక్టా సార్? సో మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయలేకపోవడానికి రీజన్ అది ఒకటే. లేకపోతే ఇస్తానంటూ మీకు ఒక ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ఇంకో పాయింట్స్ ప్లాన్ చేయండి, మీ వైఫ్ కూడా వచ్చేస్తారు, మేము కూడా చెప్పచ్చు. మేము అన్నీ చెప్పాం. అది తర్వాత మేనేజబుల్ కాదు. మీకు ఇస్తే సాలిడ్గా అన్నీ కవర్ కావాలి, లేకపోతే లేదు. సో అది దాని గురించి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయలేము మనం. అది ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ పద్ధతి కంటెంట్ నాకు నచ్చింది కాబట్టి ఈవెంట్కి నేను తెలుసుకుని మరీ వెళ్ళాను. మీకు కూడా తెలియాలని ఈ వీడియో అయితే నేను తీస్తాను. ఇటువంటి వీడియో ఎవరు ఇప్పటి వరకు పెట్టలేదు యూట్యూబ్లో. కానీ ప్రతి ఒక్కరూ క్షేమం కోసం ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను. మీరు చేసే వైరింగ్ మంచిదా రాంగా, ఫైర్ రెసిస్టెన్సా కాదా అని తెలుసుకుని మరి మీరు వైర్స్ అయితే కొనండి.
అక్కడ ఉన్న 100 మంది ఎలక్ట్రీషియన్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డౌట్ రేజ్ చేశారు. వాళ్ళు ప్రతీదీ క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు వాళ్ళు. దానికి నేను అభినందిస్తున్నాను. మీరు కూడా తెలుసుకోండి. మీకు ఎటువంటి ఎలక్ట్రికల్ వర్కులు కావాలన్నా సరే నా కింద కామెంట్ చేయండి. నేను ఏర్పాటు చేస్తాను. మరి ఈ మీటింగ్ ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత భోజన ఏర్పాట్లు ఎలా చేశారో మీరే చూడండి. అది కూడా మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఎలక్ట్రీషియన్ని ఎవరిని కూడా కించపరచకుండా ఎంతో అభిమానంతో ఆహ్వానించారు వీళ్ళు. మంచి విందు ఏర్పాటైతే చేసి ప్రతి ఒక్కరికి ఒక బ్యాగ్, ఒక టూల్ కిట్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రీషియన్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో అయితే భోజనం చేసి మరి వారు ఇంటికి వెళ్ళారు. ఫస్ట్‌లో స్నాక్స్, సలాడ్, చపాతీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇంకా చికెన్ బిర్యానీ, కాకరకాయ వేపుడు, వేరుశనగ గుళ్ళు విత్ జీడిపప్పు, ఐస్ క్రీము, ఒక కప్‌లో అయితే గులాబ్ జామ్ కూడా వేశారు. పెరుగుంది. 2 రకాల స్వీట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.